నమస్కారం కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. రప్ప రప్ప నరకేస్తామని అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలన్న మాజీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్. టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్య. మాజీ మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కూటమి నేతలు. పేర్ని నాని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సముపార్జన అనేది ఎంతవరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎంకు వివరించారు. మాజీ మంత్రి పేర్ని నాని కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్ప రప్ప అని అంటారని ఫైర్ అయ్యారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలన్నారు. రప్ప రప్ప నరికేస్తామని అరవటం కాదు, ఇంకా అదే పనా? చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రాత్రికి రాత్రి అంతా జరిగిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు మన ప్రభుత్వం వచ్చాక కరిచేయాలి అన్నారు. దాన్ని ఎవరికైనా చెప్పాలా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనన్నట్లుగా పరామర్శించారని కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలతో భేటీలో మాట్లాడారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికేయాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మన కార్యకర్త చనిపోయాడు, ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు, కారు సీజ్ చేస్తారు, వాడికి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఆ డ్రైవర్కి 3 రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం వాడు పోస్ట్ చేశా అంట, పేకమేంచి ఎక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేవాడు అక్కడ నుంచున్నాడంట, ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు. జగన్ గారి మీద కారు డ్రైవర్ మీద కాదు, లోపల కూర్చున్న జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారి పక్కన కూర్చున్న పేరిని నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని, మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్, మేమందరం ముద్దాయి లోపల కూర్చున్నట డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి, తొక్కేయి, చంపేయండి అని చెప్పి జగన్ గారు మేమందరం చెప్పామంట. ఆ సెక్షన్లో అర్థం అది. ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ పుట్టినరోజు ఏంటి? పేకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటం ఏంటి? మీరు తన్నటం ఏంటి? మీ పార్టీ జెండా మోసే వాళ్ళని మీరు తన్నటం ఏంటి? తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడి పెడతాం ఏంటి? దాన్ని లైక్ కొట్టినందుకు మావోడి మీద కేసు ఏంటి? సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఇన్నాకడ ఈయన చెప్తున్నాడు, ఎవరో పోలీసు ఆయన అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను. ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను. ఇదే సంస్కృతి, ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి, లోకానికి, ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో, కొడుకులో, తమ్ముళ్ళో, చెల్లిలో, భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే
రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి గుజరాత్ నుంచి సూరత్ నుంచి 50 రూపాయలు 60 రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని ఏలంవెర్రిగా కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి బాదులు కట్టి పంచిపెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి సొల్లు కబుర్లు చెప్పి జగన్ని బూతులు తిట్టి లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటాకి ఎగబడిన పేదలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారున పడితే రేపు గుంటూరులో ఆ చీరల పంచేప్పుడు చీరలు ఇసిరినప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవరో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయి బావా 302 అని చెప్పని అడుగుతున్నాను. నువ్వే కాదు నక్క. టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి నేతలు స్పందించారు. జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని పేర్ని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళకి నరకడం, పరామర్శించడం అలవాటే అని ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో అంటే గత ప్రభుత్వ పాలనలో బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలబెట్టిన ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది. ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రపా రపా అని టీవీల ముందు కాదు, మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన 1000 గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ, నువ్వు కబ్జా చేసిన కోట జయరాం గారి పొలం వద్ద కానీ, 10 ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు. అక్కడికి వెళ్ళి నీ రప్ప సంగతి అక్కడికి వెళ్తే అక్కడున్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక, చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో, చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా, లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమతించాలా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ నాయకుడు మహిళలని రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ మీరు సాక్షి టీవీ అది ఎవరిది ప్రజలందరికీ తెలుసు. ప్రజల సాక్షిగా, మహిళల సాక్షిగా అమరావతి మహిళల్ని నువ్వు వేశ్యలుగా ముద్రేస్తే కనీసం ఇది ఖండిస్తున్నాను అని చెప్పిన పాపాన పోలేదే. మరి ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోవటానికి మొన్న అమరావతి మహిళా రైతుల మీద చెప్పులు, మరి బాటిల్స్ ఇవన్నీ కూడా విసిరి వారందరినీ కూడా అవమానం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాదు, మొన్న కొవ్వూరు నెల్లూరు జిల్లాలో
సోదరి వరుస అయ్యే మరి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరిని ఏ విధంగా అవమానపరిచారు? మీ నాయకుడు రక్తంలో ఉంది. నీ సొంత సోదరిని ఇంటి నుంచి గెంటివేసి కట్టుకున్న చీరను కూడా మరి కామెంట్ చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నీ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అదే మెంటాలిటీలో ఉంటారు. దానికి నిదర్శనం కొవ్వూరు అలాగే అమరావతి యొక్క మహిళల యొక్క మరి అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కూడా గమనించమని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే తలలు నరకండి, రప్పా నరకండి, చీకటి సందులో కన్ను కొడితే తలలు తెగిపోవాలి, చేసిన పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి, మహిళల్ని ఈ విధంగా అవమానపరచడం, ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం, నిన్నగాక మొన్న అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆఖరికి మరి సమాజాన్ని సరైన దారిలో నడిపే మీడియా పైన కూడా దాడి చేయడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్య ఖర్చుల ప్రజలకు భారం కాకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ను ఎక్కువగా అందజేస్తున్నారని చెప్పారు. పేదల పార్టీ చిత్తశుద్ధి ఎవరికి ఎంత ఉందో ఒక్క సీఎంఆర్ఎఫ్ చాలు. ఇవాళ మన పెద్దలు సామి చెబుతూ ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి అయ్యే ఖర్చు అప్పో సొప్పో తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేకమైన బాధలతో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యతగా పేదవారికి వాళ్ళు అయిన ఖర్చులో ఎంతో కొంత ఇచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకున్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలకి 30,000, 20,000, 10,000 అవసరాన్ని బట్టి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ 2014, 19లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒరిజినల్గా అయిన బిల్లుల్లో మెజారిటీ భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అప్పుడు కూడా ఈ విధంగా కొన్ని వేల మందికి నియోజకవర్గంలో ఆ సహాయం అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019, 24లో చాలా తక్కువ, 1, 2 మేము ఒక్కసారి ఇచ్చిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాలు కల్పించినా కూడా మేము ఒకసారి ఇచ్చిన దానికంటే తక్కువ అవుతాయి. అనేక మంది హాస్పిటల్లో అప్పులు పాలైపోయి తమ ఇళ్లని ఆస్తులన్నీ కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, అప్పులు తీర్చలేక. ఇలాంటి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు అన్యాయం చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ, ఒక్క మెతుకు చూస్తే అన్నం ఉడికిందని నిలదీస్తూ ఇలాంటి చిత్తశుద్ధితో కార్యక్రమం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పుకుంటూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు ఇచ్చారా అని ఒకసారి నిరూపించుకొని అడుగుతుంది ఆ నాయకులు కానీ లేకపోతే ఎవరినైనా కూడా. 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఆయన మాటిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేసినవి ఏమైనా ఉన్నాయా? ప్రతి సంక్షేమ కార్యక్రమానికి 2 సంవత్సరాలు బొక్కేసి 3 సార్లే ఇచ్చి మేము చాలా ఇచ్చామని చెప్పుకుని వై నాట్ 175 అని చెప్పుకున్నాడు. కానీ ప్రజలు చెప్పారు ఎంత ఇవ్వాలో. ఇవాళ అనేక మంది విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి రాక ఫీజులు కట్టలేక వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు సైతం వాళ్ళ సర్టిఫికేట్లు బీరువాలో
మూలుగుతూ ఉన్నాయి. ఆ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. మీరు అమ్మఒడి కాలేజీతో పెట్టుకోవాల్సిన సందర్భాన్ని మీరు అమ్మఒడి అని చెప్పి ఓట్ల కోసం ఏదో మభ్యపెట్టి ఓట్లు పొందాలని చెప్పి అమ్మఒడి అని చేసి ఆ అమ్మఒడి కూడా మీరు సరిగ్గా ఇవ్వక, కొందరు ఇచ్చినా కూడా కట్టక, ఆ విధంగా విద్యార్థుల యొక్క స్థితి అస్తవ్యస్తమైంది. ఏదేమైనా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారమో ప్రతి నెలకో 2-3 పర్యాయాలు ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఇక్కడ మా విజయవాడ తూర్పు ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెబుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పేదల సంక్షేమం అభివృద్ధి సమానంగా తీసుకెళ్ళి సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సంపదను సృష్టించి ఆ సంపదను పేదవాళ్ళ సంక్షేమం ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రోజ్గార్ మేళాను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అరండల్పేట రైల్ మహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన 74 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్ణ సేన్ ముఖ్య అతిథిగా హాజరై నియామక పత్రాలు అందించారు. భారత ప్రభుత్వ లక్ష్యం మేరకు నూతనంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు నిబద్ధతతో విధులు నిర్వహించాలని డిఆర్ఎం సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకు అధిక సమయం కేటాయించాలని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని రప్ప నరకేస్తామని అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలన్న మాజీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్. టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్య. మాజీ మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కూటమి నేతలు. పేర్ని నాని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.